బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆ టిప్పర్ డ్రైవర్ ఇవాళ ఏదైతే సంఘటన చోటు చేసుకుందో ఆ టిప్పర్ డ్రైవర్ ఆకాష్ కాంబ్లేగా పోలీసులు గుర్తించారు. మహారాష్ట్ర వాసిగా తనని గుర్తించారు. మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన లచ్చా నాయక్ దగ్గర ఆయన డ్రైవర్గా వర్క్ చేస్తున్నాడు. ఇతనే ఆ ఫోటోలో కనిపించే అతనే ఆకాష్ కాంబ్లే. చూడడానికి చిన్న పిల్లాడిలాగా కనిపిస్తున్నాడు. కానీ ఒక హెవీ వెహికల్ని, ఒక హెవీ లైసెన్స్ ఉండాల్సిన వెహికల్ని నడిపాడు. మరి డ్రైవర్గా పనిచేస్తున్నాడు ఆకాష్ కాంబ్లే. లచ్చా నాయక్ అనే మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించిన ఒక లచ్చా నాయక్ అనే పర్సన్ దగ్గర ఈయన వర్క్ చేస్తున్నాడు. పటాన్చెరులో క్రషర్ మిల్లు నుంచి ఆ కంకరని తీసుకొని వికారాబాద్కి వెళ్తున్న సమయంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. అతి వేగంలో ఉన్నప్పుడు ఆ బస్సుని ఢీకొట్టడం వల్లనే ఈ టిప్పర్ డ్రైవర్ ఆకాష్ చేసిన ఇన్సిడెంట్ మనం అందరికీ తెలిసిందే. సో బస్సు 50 మీటర్లు వెనుకకి వెళ్ళిపోయిందంటే అర్థం చేసుకోండి. 72 మంది ఉన్న బస్సుని ఆల్మోస్ట్ 60 టన్నుల లోడ్తోనే వెళ్ళి, ఒక్కసారి ఆ సినిమా డైలాగులో చెప్తారు కదా ప్రభాస్, టిప్పర్ లారీ వచ్చి గుద్దితే ఎలా ఉంటుంది అన్నట్టు, అదే ఇన్సిడెంట్ రియల్ లైఫ్లో జరిగింది. అంత దారుణంగా ఉందంటే ఆ 60 టన్నుల కంకర మొత్తం వెళ్ళి ఆ బస్సుపై పడిపోయింది. మహారాష్ట్ర నుంచి తెచ్చి మరి ఇక్కడ డ్రైవర్లని పెట్టుకోవాల్సిన అవసరం ఏముంది? ఒక హెవీ వెహికల్ అంటే చూడండి, 10 టైర్స్ టిప్పర్ లారీ. అది ఆ లారీని నడపడానికి హెవీ లైసెన్స్ కావాలి. మరి ఆ లైసెన్స్ ఉందా ఈ ఆకాష్ కాంబ్లే దగ్గర? ఒక్కసారి ఆ విజువల్స్లో చూడండి. అసలు ఎంత దారుణంగా బస్సుని అసలు ఒక రేకు డబ్బాలాగా తయారు చేసింది. ఒక సైడ్ అంతా కట్ చేసి పడేసింది. అప్పటికప్పుడు ఆకాష్ కాంబ్లే చనిపోయాడు. దాంతోపాటు ఆ బస్సు డ్రైవర్ కూడా చనిపోయాడు. సో మొత్తం మీద ఇటు టిప్పర్ లారీ డ్రైవర్ ఆకాష్ కాంబ్లే, అలాగే బస్సు డ్రైవర్ కూడా చనిపోయాడు. అలాగే కొంతమంది మనకు తెలుసు, ఒక 3 నెలల పాప, ఒక 3 అక్కా చెల్లెళ్ళు, అలాగే 21 మంది ఇప్పటిదాకా చనిపోయారు. అసలు ఈ ఆకాష్ కాంబ్లేని ఈ లచ్చా నాయక్ ఎప్పుడు జాయిన్ చేసుకున్నాడు, ఏంటి, ఇతని దగ్గర డ్రైవర్గా ఎప్పటి నుంచి చేస్తున్నాడు, అసలు ఈయనకి హెవీ లైసెన్స్ ఉందా లేదా అన్నది మా ప్రతినిధి శిల్ప ఉంది. శిల్పతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శిల్ప, చెప్పండి, ఈ డ్రైవర్ ఆకాష్ కాంబ్లేకి అసలు హెవీ లైసెన్స్ ఉందా? ఈ లచ్చా నాయక్ దగ్గర ఎప్పటి నుంచి పనిచేస్తున్నాడు? వికారాబాద్లో జరిగినటువంటి ఘోర రోడ్డు ప్రమాదానికి కారకుడుగా ఆకాష్ను ప్రస్తుతం గుర్తించారు. తను నాందేడ్కి చెందినటువంటి వాసిగా ప్రస్తుతం పోలీసులు గుర్తించి, ఒకవైపు పోస్ట్మార్టం ఇక్కడ ఏదైతే చెవెలలోని గవర్నమెంట్ హాస్పిటల్లో పోస్ట్మార్టం ప్రక్రియ నిర్వహించారో అనంతరం నాందేడ్కి కుటుంబ సభ్యులకు అటు మృతదేహాన్ని అప్పచెప్పారు. ప్రస్తుతం నాందేడ్కి బయలుదేరినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇంకోవైపు పోలీసులు ఫోరెన్సిక్ వైద్యులు టెస్టులు చేశారు. ఎలాంటి ఏదైతే డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహించాగా అందులో నెగిటివ్ వచ్చింది. తను మద్యం తాగి ఇది డ్రైవింగ్ చేయనట్టు కూడా ఇప్పటికే పోలీసులు గుర్తించారు. కేవలం అతివేగం, ముందున్నటువంటి మలుపు, అదేవిధంగా అక్కడ ఒక గుంత, ఇది ప్రధాన కారణాలైనట్టు కూడా ఇప్పటికే గుర్తించారు. ఒకవైపు ఓవర్ స్పీడ్తో దాదాపు 150 కిలోమీటర్లతోనే వచ్చి ఒక్కసారిగా ఆర్టీసీ బస్సును ఢీ కొట్టడంతోనే ఈ ప్రమాదం అనేది సంభవించింది. ఈ ప్రమాదంలో దాదాపు అధికారికంగా ప్రస్తుతం 19 మంది చనిపోయారు. అందులో చిన్నారులు ఉన్నారు, చాలా మంది ఎవరైతే ఇప్పుడు ఉన్నటువంటి ఆకాష్ మహబూబ్ నగర్ చెందినటువంటి లచ్చా నాయక్ దగ్గర డ్రైవర్ గా పనిచేస్తున్నారు. కొన్నేళ్ల నుండి ఏదైతే సందర్భం సంబంధించినటువంటి ఏదైతే లోన్స్ ఉంటారో అవి నిత్యం కూడా తను ట్రాన్స్ఫర్ చేస్తూనే ఉంటారు, మొత్తం కూడా నిత్యం ట్రావెల్ చేస్తూనే ఉంటారు. ఏదైతే పటాన్చెరులో ఉన్నటువంటి క్రషర్ మిల్ నుంచి తను వికారాబాద్ సంతరాన్ని తీసుకెళ్తున్నారు. ఉదయం 5 గంటల సమయంలో తను బయలుదేరినట్టు కూడా తెలుస్తుంది. సో ఆ సమయంలోనే ఒకవైపు 6 గంటల ఆ ప్రాంతానికి చెవెళ్ళ దగ్గర ఏదైతే మీటర్ కూడా చేరుకున్నాక ఒకవైపు స్పీడ్ అనేది కంట్రోల్లోకి రాలేదు. మొత్తం కూడా బంద్, ఎక్కడ కూడా డివైడర్స్ అనేవి ఉండవు. మొత్తం బందర్లోనే వెహికల్స్ అనేది నేషనల్ 165 ఆ రోడ్ అనేది ఆ మధ్యలో ఒకవైపు డివైడర్స్ కూడా లేకపోవడం ఇక్కడ ఒక నెగిటివ్ మనం చెప్పుకోవచ్చు. దీంతో పెద్ద ఎత్తున ఈ ప్రమాదం అనేది సంభవించింది. మొత్తం మీద ఒకవైపు అక్కడ హార్న్ కావచ్చు, ముందున్నటువంటి ఆర్టీసీ డ్రైవర్ సైతం ఎక్కువ స్పీడ్ తో రావడం వల్ల ఇద్దరు కూడా కంట్రోల్ చేయలేక ఈ ప్రమాదం అనేది జరిగింది. మొత్తం మీద ఈ ప్రమాదంలో 19 మంది చనిపోయారు. దీనికి సంబంధించి ఇప్పటికే దీనిపై కేసు నమోదు చేసి ఇప్పటికే ఒకవైపు అటు రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే విచారణకు ఆదేశించింది ఖచ్చితంగా. ఎందుకంటే దగ్గర ఎక్కడ కూడా సీసీ కెమెరాలు అనేవి లేవు. ఒకవైపు ఆర్టీసీ బస్సు డ్రైవర్, అదేవిధంగా
ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే టిప్పర్ డ్రైవర్ ఇద్దరు కూడా మరణించడంతో కొంచెం కేసు అనేది కొంచెం కీలకంగా మారింది. ఎవరు కూడా అక్కడ ఆధారాలు పోలీసులు సేకరించడం అనేది ప్రస్తుతం కష్టంగా మారింది. దీంతో ఒకవైపు అటు ఫోరెన్సిక్ వైద్యులతోని ఒకవైపు టెస్టులు నిర్వహించగా అందులో వాళ్ళు ఎలాంటి మద్యం సేవించి వాహనాలు నడిపినట్టు గుర్తించలేదు. వాళ్ళు నార్మల్గా స్పీడ్లోనే ఇదంతా జరిగినట్టు కూడా ఒకవైపు ప్రస్తుతం అయితే ప్రాథమికంగా సమాచారం అందుతుంది. మొత్తం మీద దీనికి కారణం ఎంటైర్ ఇష్యూ 11 మంది చనిపోవడానికి కారణమైనటువంటి ఆకాష్కు సంబంధించినటువంటి మృతదేహాన్ని ఇప్పటికే పోలీసులు నాందేడ్కి పంపారు. ఇప్పటికే కుటుంబ సభ్యులు కూడా ఇక్కడికి చేరుకున్నారు. చివరిలో చేరుకున్న అనంతరం నాందేడ్కి బయలుదేరినటువంటి పరిస్థితి. సో మొత్తం మీద ఓవర్ స్పీడ్ కారణంగానే ఈ ఇన్సిడెంట్ అనేది జరిగినట్టు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఇప్పటికే దీనిపైన కేసు నమోదు చేశారు. కేసు నమోదు చేసి ఇంకోవైపు సైబరాబాద్ పోలీసులు కేసు నమోదు చేసి ఇంకోవైపు రాష్ట్ర ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. అక్కడ ఉన్నటువంటి ఏవైతే క్లూస్ టీమ్ కూడా అక్కడికి చేరుకొని అక్కడ ఉన్నటువంటి ఆధారాలు కావచ్చు వాటినన్నింటినీ కూడా సేకరించింది. అక్కడ ఒక కండక్టర్ ఎవరైతే ఉంటారో కండక్టర్ కొంచెం ప్రస్తుతం నిలకడగా ఉంది. సో తన నుంచి వర్షం తీసుకొని దీనికి ఏం జరిగిందని కూడా ప్రస్తుతం పూర్తి సమాచారం వచ్చే అవకాశం ఉంది. మొత్తం మీద ఆకాష్కి హెవీ లైసెన్స్ కూడా లేదన్నట్టు కూడా ప్రస్తుతం తెలుస్తుంది. ఏదైతే టిప్పర్కి చాలా వరకు కూడా చెల్లానున్నాయి. ఒకవైపు రాంగ్ రూట్లో వెళ్ళడం కావచ్చు, ఇంకోవైపు ఏదైతే సిగ్నల్స్ జంప్ చేయడం. సో వీటి మొత్తం కూడా గతంలో చాలా వరకు కూడా చెల్లాన్లు ఉన్నాయి. ర్యాష్ డ్రైవింగ్ అనేది చాలా రోజుల నుంచి కూడా చేస్తున్నారు అంటూ కూడా ఇప్పటికే పోలీసులు గుర్తించారు. ఇంకోవైపు ఎవరైతే డ్రైవర్గా పనిచేస్తున్నటువంటి లచ్చానాయక్ ఉన్నారో ప్రస్తుతం ఆయనను పట్టుకునే పనులు ప్రస్తుతం పోలీసులు ఉన్నారు. ఆయన దగ్గర ఎన్ని రోజుల నుంచి పని చేస్తున్నారు, ఎప్పటి నుండి చేస్తున్నారు, అండ్ మహారాష్ట్ర ఆయనను తీసుకోవడానికి గల కారణాలు ఏంటని కూడా ప్రస్తుతం చేస్తున్నారు. అండ్ హెవీ లైసెన్స్ కూడా ప్రస్తుతం ఆయన దగ్గర లేదు. ఏదైతే అటు 4 వీలర్స్కి సంబంధించిన లైసెన్స్ మాత్రమే ఉంది. దాన్ని తీసుకొని చలామణి అవుతున్నట్టు ప్రస్తుతం గుర్తించారు. సో ఇంకోవైపు హెవీ లోడ్ దాదాపు 70 ట్రక్ల వరకు కూడా లోడ్ అని ఉన్నది. లోడు కూడా కొంచెం పరిమితులు ఉంటాయి, కానీ ఆ పరిమితులు కూడా ఎక్కడ పాటించలేదు. సో ఇవన్నీ కూడా కారకులే, కానీ ప్రధాన కారకులు మాత్రం ఆకేష్కు సంబంధించినటువంటి పోలీసులు మృతదేహాన్ని అటు కుటుంబ సభ్యులకు అప్పచెప్పారు. ఒకవైపు విచారణ మాత్రం కొనసాగుతుంది. అక్కడ సీసీ కెమెరా లేకపోవడం వల్ల ఇప్పటికే క్లూస్ టీమ్ అక్కడ ఉన్నటువంటి ఆధారాలు సేకరించే మొత్తం మీద ఒక్కసారిగా ఈ ఘటనతో ఇటు తెలుగు రాష్ట్రాలు ఉలికిపడ్డాయి. ఎందుకంటే మొన్న జరిగినటువంటి ఏదైతే వేమూరి కావేరికి సంబంధించినటువంటి ఘటన మరోసారి అంతటి స్థాయిలో ఆర్టీసీ బస్సు ఒకవేళ టిప్పర్ ఈ విధంగా రావడంతో పెద్ద ఎత్తున భయాందోళనకు గురవుతున్నారు. దీనిపైన రాష్ట్ర ప్రభుత్వం కూడా విచారణకు ఆదేశించింది. రైట్ శిల్ప, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. మొత్తం మీద అయితే ఈ డ్రైవర్ దగ్గర హెవీ లైసెన్స్ లేదు, నార్మల్ లైసెన్స్ పెట్టుకునే నడుపుతున్నాడు. సో అలాగే ఇంకొకటి ఏంటంటే ఈ 35 టన్నులు తీసుకెళ్లాల్సిన కెపాసిటీ ఉన్న లారీలో 60 టన్నులకు పైగా కంకరని తీసుకెళ్తున్నాడు. సో ఆల్రెడీ దానికి ముందు చాలాన్స్ ఉన్నాయి. ఏమని ర్యాష్ డ్రైవింగ్ చేసిన చాలాన్స్, సిగ్నల్ జంప్ చేసిన చాలాన్స్, ఇలాంటి చాలాన్స్ అన్నీ ఉన్నా కూడా ఇటు పోలీసులు పట్టించుకోలేదు. అలాగే టార్పోలిన్ లేకుండా టిప్పర్ లారీస్ని మరి రన్ చేస్తున్నందుకు ఆ క్వారీకి సంబంధించి కావచ్చు, ఆ క్రషర్కి సంబంధించిన వాళ్ళని ఎందుకు కేసు ఫైల్ చేయలేదు ఇప్పటిదాకా? అసలు ఈ సిటీలో ఉన్న క్వారీస్ కానీ క్రషర్స్ కానీ కొన్ని వందల క్రషర్స్, క్వారీస్, కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతూనే ఉన్నాయి. దానికి సంబంధించిన టిప్పర్